హాయ్ అండి, భూమిలో దివి ఉషా వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు నేను మన దిల్సుఖ్ నగర్లో ఉన్న షైన్ డైమండ్స్కి వచ్చేసానండి. అడ్రస్ మనందరికీ కూడా తెలుసు కదా అండి, నేను కూడా ఆల్రెడీ చాలాసార్లు చెప్పేసే ఉన్నా, కానీ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ పక్కనే, అంటే మెట్రో స్టేషన్ దగ్గర లెఫ్ట్ తీసుకోగానే పిల్లర్ నెంబర్ 1540. అయితే ఈరోజు నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేయడానికి కారణం ఏంటంటే, మన ఇర్ఫాన్ గారు, వజీర్ గారు ఫోన్ చేశారు, మేడం కొత్త కలెక్షన్ వచ్చింది అని. సో మీరంతా కూడా ఎదురు చూస్తూ ఉంటారు కదా, మనందరికీ కూడా కొత్త కొత్త కలెక్షన్, స్టోన్స్, బీడ్స్ ఇవన్నీ చూడడం ఇష్టం కదా. సో ఇప్పుడు నేను వేసుకున్నాను కదా, న్యూ ప్యాటర్న్ అండి ఇది. డిఫరెంట్గా ఇంతకుముందు చూసినవి కాకుండా ఇంకా డిఫరెంట్గా న్యూ కలెక్షన్ చూపించడానికి వారు పిలిచారు, నేను వచ్చేసాను. రండి అవన్నీ చూసేద్దాం. అయితే ఆ గుడ్ న్యూస్ ఏంటి అంటే, ఇప్పుడు మనం అందరం కూడా ఇవి చాలా చాలా ఇష్టపడుతున్నాం కదా. ఇప్పుడు బాగా ఫ్యాషన్ కూడా, బీడ్స్ రిసెప్షన్స్కి ఏంటి, అసలు పెళ్ళిళ్ళకి ఏంటి, ఎంత ఫ్యాషన్ అంటే రకరకాల బీడ్స్ వేసుకురావడం. ఇప్పుడు డైమండ్స్ కంటే కూడా, మనకి బంగారం కంటే కూడా బీడ్స్ చాలా క్రేజీ అయిపోయింది కదా ఇప్పుడు. దానికోసం చాలామంది ఇర్ఫాన్ గారికి, వజీర్ గారికి ఫోన్ చేసి ఎఫోర్డబుల్ ప్రైస్లో పెట్టండి కొంచెం, అలా అయితే అందరం కూడా అందుబాటులో తీసుకుంటామంటున్నారు. అందుకని చెప్పి వారు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఈ దిల్సుఖ్ నగర్లో ఉన్న షైన్ డైమండ్స్ పక్కనే ఇంకొక షోరూమ్ తీసుకుని అన్నీ కూడా బడ్జెట్ రేంజ్ అండి. ఇప్పుడు మీరు చూస్తారు కదా, ఎన్నో రకాలు చూస్తారు, అవన్నీ కూడా మీకు ప్రతిదీ కూడా చాలా ఎక్కువ చాయిస్లో బడ్జెట్ రేంజ్లో కొత్త షాప్ ఒకటి స్టార్ట్ చేసేస్తున్నారు. సో మీకు ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో ఉంటాయి ఈ షైన్ డైమండ్స్ వారి బీడ్స్ అన్నీ కూడా మీకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాయి. అంటే బడ్జెట్ రేంజ్ ప్రతి ఒక్కరూ కొనగలిగేటట్టు వీరు తీసుకొచ్చేస్తున్నారు. అది కూడా ఇప్పుడున్న షాపు పక్క షాపులోనే మన ఏప్రిల్ నెలాఖరికి స్టార్ట్ చేసేస్తున్నారు. అదేవిధంగా మన జాతక రత్నాలు ఉంటాయి కదా, మన ఆస్ట్రాలజీ ప్రకారం, జాతకం ప్రకారం మన సిద్ధాంతులు చెప్తారు కదా మనకి. ఇప్పుడు నేను చూడండి ఇట్లా పెట్టుకున్నాను కదా, ఇట్లా ఇవి కూడా చాలా పనిచేస్తాయి. అయితే ఈ జాతక రత్నాలు పెట్టుకునేటప్పుడు మాత్రం మనం జాతి రత్నాలు, అంటే కల్తీ లేనివి, ఒరిజినల్ మాత్రమే పెట్టుకోవాలండి. పొరపాటును కూడా తక్కువ రేట్లో కంగారు పడి అట్లా పెట్టుకోకూడదు. సో మన ఇర్ఫాన్ గారు, వజీర్ గారు అవి కూడా మనకి ప్యూర్ అనమాట, గ్యారంటీ స్టోన్స్ అందుబాటులో పెడుతున్నారు. మీరు మీ జాతకానికి ఏది సరిపోతుందో మీరు సిద్ధాంతి గారితో చూపించుకుని వీరి దగ్గరకు వచ్చారనుకోండి, వీరు మీకు జాతి రత్నాలు అందిస్తారు. మొట్టమొదటి నుంచి కూడా షైన్ డైమండ్స్ అంటేనే క్వాలిటీ కదా, మనందరం ఎన్నో ఏళ్ళగా కొంటున్నాం. ఇప్పుడైతే చాలా ఆదరణ మొదలైంది కదా, క్వాలిటీ చూసి ఆదరించడం మొదలుపెట్టేశారు అందరూ కూడా. ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ కూడా వీరు అందిస్తున్నారు, మనందరికీ తెలుసు ఆ విషయం. అయితే మేము డైరెక్ట్గా వచ్చి చక్కగా మీకు టైం ఉండి వీలుండి మీరు డైరెక్ట్గా రాగలిగితే మాత్రం మెయిన్ దిల్సుఖ్ నగర్ బ్రాంచ్, ఇది మెయిన్ బ్రాంచ్ అండి. మీరు స్వయంగా వచ్చి చూసుకోవాలి అంటే మెయిన్ దిల్సుఖ్ నగర్ అండ్ బెంగళూరు. మీకు ఆన్లైన్ షాపింగ్ కూడా వీరు అందుబాటులో ఉంచారు. ఏ మాత్రం డౌట్ లేదండి, మన షైన్ డైమండ్స్ వారి క్వాలిటీలో డౌట్ లేదు. వీరు ముందే చెప్తున్నారు, ఇది బడ్జెట్ రేంజ్ అమ్మా, ఇదైతే హై క్వాలిటీ, అందుకని రేట్ ఎక్కువ అని. మరి వారు కూడా హై క్వాలిటీ అంటే రేట్ ఎక్కువ పెట్టేస్తారు కదా. సో మనందరి కోసం బడ్జెట్ రేంజ్, అందుకనే వారు ఎక్కువ రేటువి, తక్కువ రేటువి అన్నీ కూడా అందించాలి అని మంచి అభిప్రాయంతో అందరినీ సాటిస్ఫై చేయాలని కొత్తగా షోరూమ్ స్టార్ట్ చేస్తున్నారు. బడ్జెట్ రేంజ్ అడిగే వారి కోసం స్పెషల్గా అందరికీ అందుబాటులో ఉండాలని వీరి అభిలాష. ఇహ రండి, చాలాసేపటి నుంచి మిమ్మల్ని ఊరిస్తున్నాను కదా, రండి కొత్త కలెక్షన్ అంతా చూసేద్దాం రండి. హాయ్ ఇర్ఫాన్ గారు. హాయ్ ఉషా, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ మేడం, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ మేడం. ఈరోజు హెల్త్ కూడా బాగాలేదు మీరు, కానీ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఫీవర్ వచ్చి తగ్గింది. థ్యాంక్ యూ సో మచ్ మేడం.
అదే మనం కొత్తగా నా హ్యాపీ అనిపించింది. బడ్జెట్ రేంజ్లో మీరు అందరినీ సాటిస్ఫై చేయాలి, అందరికీ అందివ్వాలి అనుకుంటున్నారు. అవును మేడం. అది నచ్చి నేను కొంచెం సిక్ అయినా కూడా వీక్గా ఉన్నా వచ్చేసా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, రియల్లీ గ్రేట్ఫుల్ ఫర్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇవి బడ్జెట్ సెక్షన్ గురించి మీరు ఆల్రెడీ చెప్పారు. ఇది తీసుకొని రావడానికి కారణం ఏంటంటే నో వన్ షుడ్ బి లెఫ్ట్ అవుట్ అన్నట్టు ఒక ఫీలింగ్ వచ్చింది. ఎన్ని సంవత్సరాల నుంచి చేసి ఒక పెద్ద గ్యాప్, లైక్ ఒక ఎంట్రీ లెవెల్లో రియల్ బీట్స్ ఎవరు కంటిన్యూస్ ప్రాసెస్లో ప్రొవైడ్ చేయట్లేదని మేము స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసాము. బై ఏప్రిల్ ఎండింగ్ మోస్ట్లీ మీ ద్వారా కూడా తెలియజేస్తాం మీ వ్యూవర్స్కి. నాకు ఇది చాలా స్పెషల్గా అనిపించింది ఇర్ఫాన్ గారు. అవును మ్యామ్. కొత్త కలెక్షన్ అనిపించింది. అనుకున్నాం కదా ఇది ఏంటి అసలు, ముందు నాకు చాలా క్యూరియస్గా ఉంది. ఇవి మూన్ స్టోన్లో ఫెసిటెడ్ కట్టింగ్ మ్యామ్. మల్టీ కలర్ లో మూన్ స్టోన్స్ ఉన్నాయి. సో మూన్ స్టోన్ అంటే ఓన్లీ వైటే కాదు, ఆల్రెడీ మీరు కూడా తీసుకొని ఉన్నారు మూన్ స్టోన్ లో. మీ దగ్గర 4-5 సెట్లు తీసుకున్నారు. యా, మూన్ స్టోన్ లో 2-3 కలర్స్ కూడా తీసుకున్నారు మీరు. సో దీనిలో ఏంటంటే ఫెసిటెడ్ కట్ అంటే ఈ ఫెసిటెడ్ కట్ లో లైటింగ్ పడితే కొంచెం మెరుపు ఎక్కువ కనిపిస్తుంది. సో ఆ గ్రాండ్నెస్ యాడ్ అవుతుంది అనమాట. ఎన్ని నెంబర్ ఆఫ్ లేయర్స్ చేస్తే ఇంకా బాగుంటది. చాలా గ్రాండ్ గా, చాలా బాగుంది. సో ఇవి ఆల్మోస్ట్ 30,000, 20,000, 25,000లో ఇట్లాంటి ఎన్నో సెట్స్ ఉన్నాయి. జస్ట్ వీడియోలో కొన్ని శాంపిల్స్ మాత్రమే యాజ్ యూజువల్ గా చూపిస్తాను. అన్ని చూపించలేం కాబట్టి వాళ్ళు కస్టమర్స్ అయితే డెఫినెట్ గా స్టోర్ కి వస్తే దే కెన్ సీ మోర్ పీసెస్. అండ్ యాజ్ యూజువల్ గా మా స్పెషాలిటీ రూబీ. దీనికైతే మా స్టోర్ చాలా ఫేమస్ అయిపోయింది మేడం. ఇప్పుడు రూబీలో టంబుల్ షేప్, రూబీ అండ్ సఫైర్స్ లో. సో దీనికోసం స్పెషల్లీ మీ వ్యూవర్స్ కూడా చాలా మంది వచ్చారు. పాస్ట్ వీడియోస్ లో చాలా మంది తీసుకున్నారు కూడా. కంటిన్యూస్ ఆర్డర్స్ ఉన్నాయి, కంటిన్యూస్ గా తెప్పిస్తున్నాము, కంటిన్యూస్ గా సేల్ చేస్తున్నాము. దానికి కారణం మీ క్వాలిటీ. యా, క్వాలిటీతో పాటు లైక్ మీ ఫాలోవర్స్ కానీ వీళ్ళు కానీ బాగా గమనించి చూస్తున్నారు మేడం. ప్రతి ఒక్క వీడియో చాలా డీటెయిల్గా చూసి వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసుకొని అప్రోచ్ చేసి పేషెంట్గా స్టోర్కి కూడా వచ్చి తీసుకుంటున్నారు అనమాట. సో సఫైర్స్లో ఇట్లాంటి షేప్స్, రూబీస్లో నేవీ బ్లూ కలర్ నుంచి స్టార్ట్ చేసి డార్క్ ఆల్మోస్ట్ లిటరల్గా బ్లాక్ లాగా కనిపిస్తుంది. అన్ని షేడ్స్ వరకు చాలా షేడ్స్, క్వాలిటీస్ ఉంటాయి దీనిలో కూడా. సో ఈ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అయితే యాజ్ ఇట్ ఈస్ ఈ స్టోర్లో కంటిన్యూ అవుతుంది. సఫైర్స్, రూబీస్, ఎమరల్డ్స్, టర్మలిన్స్, ఇవి అన్ని పర్ల్స్. అండ్ దాంతోపాటు ఆ కొత్త సెక్షన్లో చాలా అఫోర్డబుల్ ఆఫీస్ వేర్, వర్క్ వేర్ లాగా కూడా చాలా ఉంటాయి. మనం ఇంతకు ముందు టర్మలిన్స్ చూపించాము, కానీ అవి వేరే షేడ్స్లో చూపించాము. దానిలోనే కొంచెం డిఫరెంట్ కలర్ టోన్స్ ఉన్నాయండి. దీనిలో కూడా కొంత కలెక్షన్ ఉంది రైట్ నౌ. అండ్ దీనిలో ఏంటంటే కొంచెం ఎల్లో టర్మలిన్స్ టువర్డ్స్ హనీ షేడ్ ఉన్నాయి మిక్స్. సో బ్యాలెన్స్ ఆఫ్ మెనీ కలర్స్ అన్నట్టు ఇవి చాలా మీ వీడియోస్లో ఇంతకుముందు వేరే షేడ్స్ చూపించాము, సేల్ కూడా చేసాము. ఇవి దానిలో కొన్ని డిఫరెంట్ షేడ్స్ అన్నట్టు. దీనిలో కూడా కలెక్షన్ ఉంది. ఇవి వచ్చేసి మనకు ఎమరల్డ్లో యాజ్ యూజువల్గా కామన్ షేప్. ఎమరల్డ్లో కొన్ని పెద్ద షేప్స్, ఓవెల్స్ అండ్ ఆల్మోస్ట్ టంబల్ కన్నా కొంచెం చిన్న షేప్స్ కూడా వచ్చినాయి. సో దానిలో కూడా కలెక్షన్ రైట్ నా అవైలబుల్ ఉంది. సో కస్టమర్స్ ఎవరైనా కావాలంటే స్క్రీన్ షాట్స్ తీసుకొని అప్రోచ్ చేయవచ్చు మేడం. ఇట్లాంటి ఈ సైజులో ఏంటంటే ఇప్పుడు ఆల్ టైమ్ ప్రీమియం ప్రైజెస్ అండ్ చాలా డిమాండ్లో ట్రేడ్ అవుతున్నాయి ఎమరల్డ్స్. కొన్ని కలెక్షన్ దీనిలో కూడా ఉంది రైట్ నౌ. సో వాళ్ళకి ఏదైనా నచ్చితే వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని వచ్చి తీసుకోవచ్చు. దీనిలో షేడ్స్ ఉన్నాయి. చాలా బాగుంది కలరు, మంచి పేస్టల్ కలర్ లాగా ఉంది. అట్రాక్షన్ చాలా బాగుంది. టర్మలిన్ లో పంకిన్స్ మేడం. టర్మలిన్స్ లో పంకిన్స్ అంటే చాలా తక్కువ క్వాంటిటీలో వస్తుంది, లిమిటెడ్ వస్తుంది అనమాట. దీనిలో కూడా కొన్ని 2-3 సెట్స్ మా దగ్గర రైట్ నౌ ఉన్నాయి. అండ్ ఇవి ఏంటంటే ఫస్ట్ ఎవరు అప్రోచ్ చేస్తారు వాళ్ళకి అవి సేల్ అయిన తర్వాత చాలా మంది స్క్రీన్ షాట్స్ పంపిస్తారు. బట్ అయిపోతుంది మేడం డెఫినెట్ గా. మీ ప్రోగ్రామ్ లో అయితే డెఫినెట్ గా అవుతా ఉంది. అప్రాక్సిమేట్ ఎంత ఉంటుందండి ఇది? వచ్చేసి ఆల్మోస్ట్ 98,000. ఓకే. దీనిలో 3 లైన్ వర్షన్ కూడా ఉంది. 3-4 పీసెస్ రైట్ నౌ ఐ థింక్ మా దగ్గర ఉన్నాయి. సో ఎవరికైనా కావాలంటే వాళ్ళు తీసుకోవచ్చు. దాన్ని మించిన ఒకటి అందం. అవును మేడం. ఇవి మల్టీ సఫైర్స్ అండ్ రూబీస్. ఎల్లో సఫైర్, బ్లూ సఫైర్, గ్రీన్ సఫైర్ అండ్ రూబీ. దీనిలో కూడా ఎన్నో సైజెస్, షేడ్స్, చిన్నవి, పెద్దవి. ఐ థింక్ పెద్దవి అయితే ఇదే లాస్ట్ సైజు. దీనికన్నా చిన్నవి కూడా ఉన్నాయి. ఇట్లా ఫేసెటెడ్ కట్లో కూడా ఉన్నాయి. సో దీనిలో రేంజ్ వచ్చేసి ఆల్మోస్ట్ 1,09,000 నుంచి స్టార్ట్ అవుతా ఉంది.
మల్టీ సఫైర్స్ అండ్ రూబీలో ఆల్మోస్ట్ 35-40,000 వరకు కూడా ఒక లైన్ అవైలబుల్. క్వాలిటీని బట్టి. క్వాలిటీ అండ్ సైజ్ బట్టి. అవును. ఇది వచ్చేసి కోరల్లో ఒక అఫోర్డబుల్ బంచ్ స్టైల్లో చాలా చేసాం. అందంగా ఉందండి. న్యాచురల్ ఇటాలియన్ కోరల్స్ మ్యామ్ ఇవి. అరౌండ్ 20-25,000 బడ్జెట్లో వచ్చేస్తుంది. కోరల్లో ఎవరైనా బడ్జెట్లో చూస్తున్నారంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ వాళ్ళకు. దీనికన్నా మించి కూడా కొన్ని కలెక్షన్స్ ఉన్నాయి కోరల్లో, కొన్ని డిజైనర్ పీసెస్ కూడా. అండ్ ఇది కొంచెం పాత డోల్కి షేప్ అంటారు కదా, దానిలో ఉన్న కోరల్స్. దీనిలో కూడా కొంత కలెక్షన్ రైట్ నో అవైలబుల్. ఇది రాయల్ గా వింటేజ్ ప్యాటర్న్ లాగా. ఇది ఎవర్ గ్రీన్ మేడం, అంటే చాలా పాతకాలం నుంచి కోరల్ అండ్ పర్ల్ కాంబినేషన్ లో ఎన్నో చాలా సక్సెస్ఫుల్ గా నడిచే డిజైన్ అన్నట్టు. ఎవర్ గ్రీన్, ఇంకెప్పటికీ తిరుగులేదు ఈ సెట్ కి. అండ్ న్యాచురల్ కోరల్స్ కూడా ఏంటంటే ఇప్పుడు కొంచెం లిమిటెడ్ గా వస్తున్నాయి కాబట్టి దీనిలో లిమిటెడ్ కలెక్షన్ ఉంటది మా దగ్గర కూడా. అండ్ ఇవి వచ్చేసి కొంచెం రూబీ అండ్ పర్ల్తో మిక్సప్ చేసి ఏదైనా పెళ్లి కొడుకులు అట్లా కూడా వీళ్ళ రేపు బాగా వాళ్ళకి కూడా జెంట్స్కి కూడా బాగా ఫేమస్. అందులోనూ ఇర్ఫాన్ గారు ఈ రూబీ విత్ పర్ల్ అసలు రాయల్ కాంబినేషన్. అవును మేడం, చాలా అందం. పర్ల్, రూబీ విత్ ఎమరాల్డ్ విత్ పర్ల్, సఫైర్ విత్ పర్ల్. కరెక్ట్. చాలా అంటే ఈ ప్రీషియస్ స్టోన్స్ లో పర్ల్ యాడ్ చేస్తే బాగా ఎలివేట్ అవుతుంది. చాలా అందం. సో ఇవి పూర్తిగా మనం ఈ సైజ్ లోనే రూబీస్ తీసుకోవాలంటే చాలా బడ్జెట్ అవుతుంది. కొంచెం ఫ్రెష్ వాటర్ పర్ల్స్ కలిపితే కొంచెం బడ్జెట్ మనకు ఇది ఇప్పుడు ఎంత ఉండొచ్చు? అరౌండ్ 48-49,000 లో ఇవి వచ్చేస్తుంది. చిన్న సైజ్ అయితే 20-30 వేలు కూడా కస్టమైజ్ చేయొచ్చు. దీనిలో ఆల్మోస్ట్ 15,000 నుంచి స్టార్ట్ చేసి ఒక 1 lakh వరకు కూడా చేయవచ్చు మేడం డిజైన్స్. సైజ్ ని బట్టి, క్వాలిటీని బట్టి. సింపుల్ గా ఎవరికైనా కావాలంటే అరౌండ్ 10-12,000 లో ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఏదైనా వర్క్ వేర్, ఆఫీస్ వేర్ లాగా కూడా, డ్రెస్సెస్ మీదకి, శారీస్ మీద, చిన్న చిన్న పార్టీస్ కి, కిట్టి పార్టీస్ కి, లేడీస్ కి యూస్ఫుల్. ఇట్లా కూడా యూస్ఫుల్ ఉంటది. అండ్ ఇది ఒక అద్భుతమైన సెట్. మళ్ళీ ఇవి వచ్చేసి మోర్గనైట్స్ మేడం. మోర్గనైట్ లో టాప్ క్వాలిటీ ఫెసెటెడ్ కట్. చాలా మంది ఈ కలర్ చూసి రోజ్ కార్డ్స్ అనుకుంటారు. రోజ్ కార్డ్స్ ఇంకా పేలు ఉంటది అండ్ ఇన్క్లూజన్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటాయి. మోర్గనైట్ వన్ ఆఫ్ ది ప్రీమియం సెమీ ప్రీషియస్ స్టోన్స్. దీనిలో ఏంటంటే మనకు ఇన్క్లూజన్ ఆల్మోస్ట్ పింక్ సఫైర్ లాగా కనిపిస్తాయి అండ్ లోపల నుంచి ఆ బేబీ పింక్ కలర్ రేడియేట్ అవుతుంది. సో మోర్ అపీలింగ్ కలర్ ఇస్ ఇన్ మోర్గనైట్. ఇది ప్రైస్ ఎంత ఉంటుంది? ఇది ఆల్మోస్ట్ 90,000 ఉంటుంది. 90,000 దగ్గర. ఇది ఏంటంటే కొంచెం వెయిట్ కూడా హెవీ ఉంది అండ్ లెంత్ కూడా ఎప్పటికీ 100 ఏళ్ళు ఉండిపోతాయి. ఇవన్నీ కూడా రాయల్, మన తర్వాత మన పిల్లలకి కూడా ఉండిపోతాయి ఈజీగా మేడం. కొంచెం కొన్ని డెలికేట్ స్టోన్స్ ఉంటాయి. దానికి మీరు ఈ క్వశ్చన్ కి ఒక రిలేటెడ్ ఆన్సర్ కూడా నాకు వచ్చింది. ఏంటంటే చాలా మంది మీ వీడియోలోనే ఒకరు కమెంట్ రాశారు, నేను చదివాను. ఏంటంటే హౌ టు మెయింటైన్ దిస్ అని అడుగుతున్నారు. దానికి ఏం లేదండి, ఏ ప్రీషియస్ స్టోన్ అయినా అపార్ట్ ఫ్రమ్ కోరల్ అండ్ పర్ల్, జస్ట్ ఏ స్టోన్ అయినా మెయింటెనెన్స్ ఎలా చేయాలంటే యూజ్ చేసిన తర్వాత 1-2 months వాళ్ళకి యూజేజ్ లేదంటే ఒక క్లోత్ మీద పెట్టి ఒక 2 drops ప్యూర్ కోకోనట్ ఆయిల్ జస్ట్ ఒక 2-3 drops ఇట్లా పెట్టి దీని మీద వైప్ చేస్తే చాలు. ఇప్పుడు వీటికి బీడ్స్ కి కొబ్బరి నూనెతో తుడవాలి, జస్ట్ తుడిచి బట్టలో చుట్టాలి. నేసి చూపించేస్తాను మేడం, వాళ్ళకి ఈజీగా అయిపోతుంది. జస్ట్ 2 drops ఇట్లా తీసుకొని ఫింగర్స్ తో ఇట్లా టచ్ అప్ చేసి మేము ఇచ్చే కవర్ అండ్ బాక్స్ లో వాళ్ళు పెట్టేస్తే జిప్ లాక్ కవర్ లో క్లాత్ లో పెడితే మంచిది అంటున్నారు. ఇంకా కాటన్ క్లోత్ పెట్టిన పర్వాలేదు, లేకపోతే జిప్ లాక్ కవర్ లో పెట్టి ఇట్లాంటివి ఏ బీట్స్ అయినా అంటే 5,000 మాల కానివ్వండి, 5 లక్షలది కానివ్వండి, ఇది ఒకటే మెయింటెనెన్స్. యూనివర్సల్ టిప్ ఇదే. మేము ఇంత క్వాంటిటీ కూడా ఎట్లనే మెయింటైన్ చేస్తాం, రొటీన్ గా ఎట్లనే ఆయిలింగ్ చేసి. ఎందుకంటే వీఆర్ ప్రోడక్ట్ ఆఫ్ అర్త్, అంటే మనం కూడా భూమి నుంచి వచ్చినాం కదా. ప్రకృతి నుంచే వచ్చాం. మన స్కిన్ డ్రై అవుతుంది. సో వాట్ వి యూజ్ మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ కానీ అవి కానీ, ఎక్స్ట్రీమ్ టెంపరేచర్, టూ మచ్ హీట్ కానీ టూ మచ్ కోల్డ్ ఉంటే ఎలా సర్ఫేస్ డ్యామేజ్ అవుతుంది స్కిన్ కి, ఇది కూడా అట్లనే డ్యామేజ్ అవుతుంది. సో ఈ ఆయిలింగ్ చేయడం వల్ల ఏంటంటే దీనికి మాయిశ్చర్ మెయింటైన్ అవుతుంది. ఇవి ఈ రాళ్ళన్నీ భూమి లోపల ఉన్నప్పుడు వీళ్ళకి న్యాచురల్ కేర్ ఉంటుంది. మనం బయట తీస్తున్నాము, దీని మీద ఎన్ని ఎన్హాన్స్మెంట్స్, కట్టింగ్, పాలిషింగ్, డ్రిల్లింగ్ ఎన్నో చేస్తున్నాం కదా. సో కేర్ కూడా ఇవ్వాలి కదా, ఇట్ నీడ్స్ కేర్. ఎందుకంటే చాలా మంది అడుగుతారు స్టోన్ కి ఫీలింగ్ ఉంటుందా అని. ప్రీషియస్ స్టోన్స్, సెమీ ప్రీషియస్ స్టోన్స్ కి ఫీలింగ్ ఉంటుంది, దే కెన్ ఫీల్ ఇట్. మనం నాన్ లివింగ్ థింగ్స్ అనుకుంటాం, లేదు, దే టు హ్యావ్ దట్ ఎమోషన్. ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ కి ఇవి కూడా బిహేవ్ చేస్తాయి. సో అందుకే జాతక రత్నాలను పెట్టుకుంటాం మనం, వాటికి ఫీలింగ్స్ ఉంది, ప్రాణం ఉంది. సో ఇప్పుడు
ఇర్ఫాన్ గారు చెప్తున్నారు ప్రతి స్టోన్ కి ప్రాణం ఉంటుంది, ఇది వస్తువు కాదు అని చెప్తున్నారండి. మనం సైంటిఫిక్ క్లాసిఫికేషన్ మాత్రం నాన్ లివింగ్ థింగ్స్ అంటాము, దీనిలో ప్రాణం లేదంటాము. బట్ ఇట్ బిహేవ్స్ అలాంగ్ విత్ టెంపరేచర్. ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు దీనికి ఇంపాక్ట్ వస్తుంది, చాలా తక్కువ టెంపరేచర్. ఇప్పుడు మనం అంటార్టికాలో ఉంటే ఎలా పాడవుతుంది, వి కాంట్ బేర్. ఎండలో నిలబడితే ఒకలా అయిపోతాం మనం. ఇది కూడా సేమ్ అట్లనే ఉంటుంది. సో దీనికి మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ 2 minutes వరకు ఆయిల్ అప్లై చేయడము, కవర్లో పెట్టి నీట్గా బాక్స్లో పెట్టేయడం, వెల్వెట్స్లో పెట్టకండి. అండ్ వెన్ ఎవర్ దే వాంట్ టు వేర్ ఇట్లా క్లోత్ మీద పెట్టి సాఫ్ట్ టవెల్తో క్లీన్ చేసి ఆయిల్ పెట్టుకోవాలి. అట్లా చేసుకుంటే వాళ్ళు 20 years 30 years 40 years యూస్ సో ఇప్పుడు వారు ఏం చెప్తున్నారంటే మనం స్టోన్ దాచుకునేటప్పుడు కొబ్బరి నూనె రాసి బట్ట చుట్టి దాయమంటున్నారు, మళ్ళీ వేసుకునేటప్పుడు పొడి బట్టతో ఆ స్టోన్ మొత్తం తుడిచి వేసుకోమంటున్నారు. మనకి ఎలా ఎండలోకి వెళ్తే కష్టంగా ఉంటుందో వాటికి కూడా భూమి లోపల వాటి సహజ తత్వంతో హాయిగా ఉంటాయి, బయటికి తీయగానే ఈ గాలికి ఎండకి వేడికి అవి కూడా పాడవుతాయి, వాటికి కూడా ప్రాణం ఉంటుంది అని ఆయన చెప్తున్నారు. ఈ ఎమరల్డ్స్ కి కానీ టాంజనైట్స్, మోర్గనైట్స్ ఏదైతే స్టోన్స్ 7 to 8.5 హార్డ్నెస్ ఉన్నాయి స్టోన్స్, ఆ స్టోన్స్ కి చాలా డెలికేసీ ఉంటుంది. సో డెలికేసీ అంటే చాలా తొందరగా ఇంపాక్ట్ వస్తుంది. ఇప్పుడు ఎమరల్డ్ అడుగుతారు కస్టమర్స్, లోపల నుంచి ఇంక్లూజన్స్ కనిపిస్తున్నాయి, మీరు గూగుల్ చేసిన ఈ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది. ఎమరల్డ్ హ్యాస్ న్యాచురల్ ఫిషర్ పాయింట్స్, అంటే ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అయి ఉంటుంది స్ట్రక్చరే. సో లోపల మనకు ఆ గీతలు కానీ ఫ్రాక్చర్ లాగా కనిపిస్తూనే ఉంటుంది. చాలా హై క్వాలిటీ గ్రేడ్ ఎమరల్డ్ ఉంటే విజిబుల్గా కనిపించదు, కానీ మైక్రోస్కోప్లో కనిపిస్తుంది. ఇట్ హ్యాస్ ఇంటర్నల్ ఇండిఫరెన్సెస్ ఇన్ స్ట్రక్చర్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఇట్స్ న్యాచురల్ ఫార్మేషన్. సో ఇది యాక్సెప్ట్ చేయాలి. కస్టమర్ ఏంటంటే మేము 2 లక్షలు పెడుతున్నాము, మాకు లోపల ఫ్రాక్చర్స్ లాగా కనిపించదు అంటే, మీకు ఆ గ్లాస్ పీస్లో మాత్రమే కనిపించదు. రియల్ స్టోన్ అయి ఉంటే, రియల్ ఎమరల్డ్ అయి ఉంటే కనిపిస్తుంది. దాని తత్వమే అంత, అది మనం అర్థం చేసుకోవాలి. స్పెషల్లీ బీడ్స్ లో అయితే ఇంకా కనిపిస్తుంది, ఎందుకంటే బీడ్స్ ఆర్ మోస్ట్ అఫోర్డబుల్ ఫార్మ్ ఆఫ్ జెమ్ స్టోన్స్. మనము ఉంగరాల్లో వేసే జెమ్ స్టోన్స్ లక్షల్లో కోట్లో కూడా ఉంటాయి. బీడ్స్లో కొన్ని వేల్లో కొన్ని ల్యాక్స్లో వచ్చే ఐటమ్ అయితే డెఫినెట్గా ఇట్ హ్యాస్ మోర్ ఇన్క్లూజన్స్, విజిబుల్ డిస్పారిటీ అనేది తప్పకుండా ఉంటుంది మేడం. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఎమరల్డ్స్ కావాలి, రూబీస్ కావాలి, దానిలో ఏం ఉండకూడదు అంటే లేదు. మనకి ఎలా మోల్స్ ఉంటాయి, పుట్టుమచ్చలు అన్నీ ఉంటాయి, బర్త్ మార్క్స్ అంటారు కదా, దీనికి కూడా ఉంటుంది. సో కొన్ని హై అండ్ క్వాలిటీ ఉండి కలర్ అపీలింగ్గా ఉంటే కవర్ అయ్యి ఉంటుంది, కొన్ని లోవర్ క్వాలిటీ గ్రేడ్స్లో విజిబుల్గా కనిపిస్తుంది. వైట్ స్పాట్, బ్లాక్ స్పాట్స్, గ్రోత్ లైన్స్ అన్నీ కనిపిస్తాయి. చాలా ఇంపార్టెంట్ విషయాలు చెప్పారు. మనకు తెలియని రత్నాల గురించి, స్టోన్స్ గురించి మనకు తెలియని వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇర్ఫాన్ గారు ఇచ్చారు. నాకు కూడా ఇంతవరకు తెలియదండి. మనిషికి పుట్టుమచ్చ ఎలా ఉంటుందో అవి కూడా ఒరిజినల్ కాబట్టి వాటికి కూడా పుట్టుమచ్చలు ఉంటాయి అని చెప్తున్నారు ఆయన. అవన్నీ మనం మచ్చలు అనుకోకూడదు, డ్యామేజ్ కాదు, అది పుట్టుమచ్చలు, వాటి తత్వమే అది, ఎందుకంటే అవి కూడా ఒక ప్రాణం ఉన్న జీవి లాంటివే కదా అంటున్నారు. చూడండి, మనకి జ్యోతిష్యులు పెద్ద పెద్ద సిద్ధాంతులు చెప్తారు, అమ్మ మీకు జాతిరత్నాలు ఇచ్చేటప్పుడు మీ స్కిన్ మీ చర్మానికి తగలాలి, కింద మాత్రం క్లోజ్ చెయ్యకండి, మీ చర్మానికి తగిలే చోట క్లోజ్ చెయ్యకండి, అవి తగలాలి, వాటి ఆ రత్నము, ఆ రాయి రత్నం ఏదైతే మీరు పెట్టుకుంటారో వాటి స్పర్శ మీ శరీరానికి తగలాలి అంటారు. అందుకనే అనమాట ఈరోజు మనం చాలా వాల్యుబుల్ అండ్ మనకు తెలియని కొత్త కొత్త విషయాలు, చాలా విలువైనవి, కావలసినవి తెలుసుకున్నామండి మనం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అండి, ఇక్కడ 2 రకాలు పెట్టారు కదా. అయితే ఇదేమో దగ్గర 90,000, ఇదేమో 20,000 పైన. అయితే కొంతమందికి అనిపిస్తుంది అదేంటి 2 ఒకే కలర్ కదా అని. కాదండి, క్వాలిటీ చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు దాని గురించి ఇర్ఫాన్ గారు ఆయన మాటల్లో చెప్తారు. సో ఏం లేదు మేడం, ఇందాక నేను చెప్పాను కదా, రోజ్ క్వార్ట్స్ ఉంటుంది, ఈ మోర్గనైట్ 2 బేబీ పింక్ కలర్ టోన్ ఉంటుంది. బట్ ఏంటంటే రోజ్ క్వార్ట్స్ ఈజ్ మోర్ ఆఫ్ క్లౌడీ స్ట్రక్చర్. దీని లోపల పింక్ సఫైర్ లాగా కనిపించదు, ఈ ఇన్క్లూజన్స్ అన్ని క్లౌడీగా కనిపిస్తాయి. కార్డ్స్ ఫ్యామిలీ నుంచి వచ్చే ఇన్క్లూజన్స్ ఏదైతే ఉన్నాయో రోజ్ కార్డ్స్లో అవి ఉంటాయి. దీనికి కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు చూడడానికి ఇది పెద్ద సైజ్ ఉంది కాబట్టి మనకి డార్క్ కనిపిస్తూ ఉంది. ఇవి అక్యుములేషన్ ఆఫ్ కలర్ అంటారు. పెద్ద పీస్ ఉంటే కలర్ అక్యుములేట్ అయ్యి ఇంకా డార్క్ కనిపిస్తూ ఉంది. వేరాజ్ ఇంకా ఈ సైజ్లో రోజ్ క్వార్ట్స్ ఉంటే చాలా పేల్, ఆల్మోస్ట్ వైట్ లాగా కనిపిస్తుంది. సో ఆ తేడా ఉంటుంది అనమాట. సో జస్ట్ బికాస్ ఆఫ్ కలర్ కొంతమంది ఈ కలర్లో రోజ్ క్వార్ట్స్ ఉంటే ఇంకా ఈజీగా మోర్గనైట్స్ అని కొంటున్నారు మార్కెట్లో, తెచ్చి కూడా చూపిస్తారు. సో
కంప్లీట్లీ డిఫరెన్స్. అండ్ అది కొంతవరకు ప్రొఫెషనల్ అండ్ ఎక్స్పర్ట్ లెవెల్ మాట కూడా లైక్ ఐడెంటిఫై చేయడము. బట్ టు ఎన్ ఎక్స్టెంట్ ఇంత పెద్ద మనకు మోర్గనైట్స్ చాలా తక్కువ క్వాంటిటీస్లో అవైలబుల్ ఉంటాయి మేడం. దొరకవు, సాధారణంగా దొరకవు. దీనికన్నా చిన్న సైజే ఎక్కువ ఉంటాయి. ఎక్కువ అది కూడా దీనికి ఇంకొక ఐడెంటిఫికేషన్ ఏంటంటే ఇంత లావుగా ఉండవు, పీసెస్ చాలా పల్చగా ఉంటాయి ఓవెల్ షేప్ ఉన్నప్పుడు. ఎందుకంటే అంత లావు ఉన్న స్టోన్కి మోర్గనైట్కి చాలా బెటర్ యూజేజ్ ఇంకా జ్యువెలరీలో ఉంది. ఎవరు బీడ్ చేయరు దానికి. సో పల్చగా ఉన్నవి ఉంటాయి అన్నమాట మోస్ట్ కేసెస్లో. లావుగా ఉన్నవి తక్కువ వస్తాయి. ఇప్పుడు జస్ట్ పల్చగానే వస్తాయి అని ఆ మాట పట్టుకుంటారు కస్టమర్స్. లేదు, లావు కూడా వస్తాయి. బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది టైప్ ఆఫ్ రా మెటీరియల్. ఆ మ్యానుఫ్యాక్చరర్స్కి దానికి ప్రిసైజ్గా ఏ కట్ ఇస్తే బాగుంటుంది, బీడింగ్గా చేయాలా, స్టోన్గా మార్చాలా, వాళ్ళు డిసైడ్ చేసి చేస్తారనమాట. సో ఇది ఒక మేజర్ డిఫరెన్స్ మేడం. ఇందాక మనము బ్లూ సఫైర్లో టంబుల్ షేప్ పెద్దది చూసాం మేడం. దానిలో ఇవి ఓవెల్ షేప్ అన్నమాట. ఓవెల్ షేప్లో ఏంటంటే ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది. లెట్ ఇట్ బి ఎనీ స్టోన్, నాట్ ఓన్లీ బ్లూ సఫైర్స్, ఎనీ టైప్ ఆఫ్ స్టోన్, రూబీ కానివ్వండి, ఎమరల్డ్స్ కానివ్వండి, ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటే గ్రాండ్నెస్ అనేది చాలా పెరుగుతుంది అన్నమాట. సో ఇవి ఇప్పుడు ఈ పర్టికులర్గా మనం చూస్తే అరౌండ్ 1,15,000 ఇది ఉంది. ఎవరికైనా 3-4 లైన్స్ తక్కువ కావాలంటే 80,000-90,000 కూడా వస్తుంది. అంటే ఎన్ని లైన్లు ఉంటే అంత కాస్ట్ ఎక్కువ. ఈ లైన్లు తగ్గించే కొద్దీ రేట్ తగ్గిపోతూ ఉంటుంది ఆటోమేటిక్. ఈ సైజ్లో యాజ్ లో యాజ్ 5-6 లైన్స్ వేసుకున్నా వాళ్ళకి అందం వస్తుంది. ఒక అరౌండ్ 40,000-50,000 బడ్జెట్లో కూడా అవైలబుల్ ఉన్నాయి. దీనిలో మరి క్వాలిటీ గ్రేడ్స్ డిఫరెన్సెస్ ఇట్లా ఉంటాయి. ఇది ఇప్పుడు లైటర్ కలర్ ఇంక్లూజన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి, ఇది తక్కువ కాస్ట్ ఉంటుంది. ఈ 4 లైన్స్ ఆల్మోస్ట్ 30,000 చేంజ్లో వచ్చేస్తాయి మనకు. ఇది చాలా యూనిఫామ్గా ఉంటుంది అనమాట. సో ఇవి ఇట్లాంటివి కూడా ఇవాళ రేపు ఓవెల్ షేప్లో ఉంటే షేర్వానీస్ మీద అట్లా బాయ్స్ బాగా యూస్ చేస్తున్నారు. అందరికీ ఉపయోగపడతాయి. ఎంగేజ్మెంట్స్ కి, వెడ్డింగ్స్ కి బాగా, లేడీస్ కి కూడా చాలా యూస్. లేడీస్ అయితే యూస్ చేస్తున్నారు. ఎలాగో ఇప్పుడు ఆ అబ్బాయిలు కూడా కొనడం చాలా 3-4 ఇయర్స్ చాలా మంది కొంటున్నారు. మాకు కూడా రూటీన్ గా డైలీ 1-2 అయినా జెంట్స్ వి ఉంటున్నాయి ఆర్డర్స్. ఎస్పెషల్లీ వెడ్డింగ్ సీజన్స్ లో అయితే చాలా మంది తీసుకుంటున్నారండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే బ్లూ సఫైర్ లోనే ఇవి పియర్ షేప్ అండి, జ్యోతి షేప్ అంటారు కదా, అవి సైడ్ డ్రిల్ గా ఉంటది. దీనికి గోల్డ్ లో కూడా యూస్ చేసుకోవచ్చు. మేమైతే ఇక్కడ థ్రెడ్తోనే పెట్టాము. కావాలంటే చిన్న ముత్యాలు కూడా పెట్టుకోవచ్చు, మధ్యలో ముత్యాలు పెడితే ఇంకా బాగుంటుంది. ఆ కస్టమైజేషన్ కూడా చేసి ఇచ్చాం కొన్ని కస్టమర్స్కి. సో ఇది కూడా బ్లూ సఫైర్లో ఒక రకమైన షేప్. దీని ప్రైస్ ఎంత ఉండొచ్చు? ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 51,700. 51,000 అనుకోండి. దీనిలో కూడా నంబర్ ఆఫ్ లైన్స్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. సైజెస్ కూడా ఉంటాయి మేడం దీనిలో కూడా. బట్ ఈ షేప్ లో లిమిటెడ్ ఉంటుంది కలెక్షన్. ఇక్కడ ముత్యాలతో చేసింది మనము ఎమెథిస్ట్ పెట్టాం చూడండి, ఇదైతే అఫోర్డబుల్ ఉంటుంది. బట్ ఈ షేప్ కి ఇట్లా మనం ముత్యాలు పెట్టి చేసుకోవచ్చు అండి. సో ఇది కూడా ఇవాళ రేపు ఆ సత్లాడ, పంచలాడ గోల్డ్ లో వాడుతున్నారు కదా, నిజామీ స్టైల్ ఆఫ్ జ్యువెలరీ. ఇప్పుడు అది 50,000 అన్నారు కదా, ఇది ఎంత ఉండొచ్చు? ఇది చాలా తక్కువ ఉంటుంది. అమెథిస్ట్ లో అయితే ఆల్మోస్ట్ ఇది మొత్తం 7,500, 7,000కి వచ్చేస్తుంది. ఇది సెమీ ప్రీషియస్ స్టోన్, సఫైర్ కి సబ్స్టిట్యూట్ అమెథిస్ట్. అమెథిస్ట్ తక్కువ ఉండడానికి కారణం ఏంటంటే మైన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, అవైలబిలిటీ ఉంది, ఎక్కువ సరుకు దొరుకుతుంది కాబట్టి తక్కువ రేట్ లో వచ్చేస్తుంది. దీనిలో కూడా కాస్ట్లీయెస్ట్ కూడా ఉంటాయి, క్వాలిటీ గ్రేడ్స్ అన్ని స్టోన్స్ లో ఉంటాయి అన్నమాట. ఇక్కడ బ్లూలో ఇంకొక కలర్, ఐ థింక్ ఇప్పటివరకు మనం మీ వీడియోలో అయితే చూపించలేదు. ఇవి బ్లూ టోపాజ్ మేడం. బ్లూ టోపాజ్ అని ఒక ప్రీమియం సెమీ ప్రీషియస్ స్టోన్. అది కూడా ఇది ఫుట్బాల్ కట్ లో ఉంటుంది, చాలా మెరుపు వస్తుంది ఈ కట్ వల్ల. జనరల్ గా మన ఇండియాలో అయితే ఈ కట్ తక్కువ ప్రిఫర్ చేస్తారు, ఎందుకంటే జపమాలకి ఎక్కువ ఉంటది ఈ కలర్. ఈ కట్ స్పెటికా మాల అవి ఉంటాయి కదా, దానికి ఎక్కువ ఉంటదని. బట్ దీనికి ఒక ఫ్యాషనబుల్ యూజేజ్ కూడా ఉంది. ఇట్లా మాలలాగా లైక్ హారం లాగా చేసి జ్యువెలరీ లాగా కూడా వాడచ్చు ఫ్యాన్సీగా ఆ కట్ కి. ఇది ఎంత ఉంటుందండి ప్రైస్? ఇది వచ్చేసి 63,000, 63,000. దీనిలో చిన్న సైజెస్ కూడా వస్తాయి, అదే క్వాలిటీని బట్టి రేట్లు మారుతాయి. దీనిలో చిన్న సైజు అండ్ నెంబర్ ఆఫ్ లైన్స్ తగ్గించుకుంటే తక్కువలో కూడా వస్తాయి. సో ఇందాక మనం వైట్ మీద చూసాము సేమ్ బ్లూ టోపాజ్. ఇట్లా డార్క్ కలర్ అవుట్ఫిట్ ఉంటే ఎలా కనిపిస్తుంది, ఇది వాళ్ళు బ్రౌన్ మీద చూడొచ్చు మేడం. కంప్లీట్లీ ఎలివేట్ అయిపోతుంది, పూర్తిగా మారిపోయింది.
అండ్ ఇట్లాంటి న్యూట్రల్ మీడియం కలర్ ఉన్న బీడ్స్ అయితే చాలా డార్క్ కలర్స్కి మ్యాచ్ అయిపోతాయి ఈజీగా. లెట్ ఇట్ బి బ్రౌన్, మెజెంటా కలర్, రెడ్, వైలెట్, డీప్ బ్లూ, అన్ని కలర్స్కి ఇది మ్యాచ్ అవుతుంది ఈజీగా. సో ఇట్లా యూజేజ్ కూడా మన లైక్ స్టైలింగ్ బట్టి కూడా దీనికి లుక్ చేంజ్ అవుతూ ఉంటుంది మేడం. అండ్ ఇది వచ్చేసి మనకు గ్రీన్ ఎమెథిస్ట్. ఇందాక మీకు వైలెట్ కలర్లో చూపించాను కదా, వైలెట్ కలర్ అండ్ ఆ పర్పుల్ కలర్ మోర్ ప్రివిలెంట్ కలర్, బట్ ఎమెథిస్ట్ గ్రీన్ కలర్లో కూడా వస్తుంది. సో ఈ గ్రీన్ ఎమెథిస్ట్ అండ్ పర్ల్తో చేసాము. ఏంటంటే కంప్లీట్లీ ఎక్కువ ట్రాన్స్పరెంట్ ఉంటుంది స్టోన్, ట్రాన్స్పరెన్సీ ఎక్కువ ఉంటుంది, చాలా పేల్ మింట్ కలర్ ఉంటుంది. చాలా బాగుంది అసలు. ఇవి కూడా డార్క్ అవుట్ఫిట్స్ మీద చాలా ఎలివేట్ అవుతాయి. సో కంప్లీట్లీ కాంట్రాస్ట్ మీద వర్క్ చేస్తాం. చాలా మంది యంగ్స్టర్స్ ఫ్రాక్స్ మీద వేసుకోవడానికి అది కూడా చాలా పాష్ లుక్ వచ్చింది. అండ్ అఫోర్డబిలిటీ కూడా చాలా తక్కువ ఉంటాయి. అంటే మనము క్యారెట్ లెక్క చూస్తే 20-30 రూపీస్లో ఇవి చాలా వస్తాయి మేడం. ఇది సెట్ ఎంత ఉంటుంది? ఇది మొత్తం 26,000 ఈ 3 లైన్స్. ఇవి అయితే ఎల్లో సఫైర్స్ లో టాప్ మోస్ట్ క్వాలిటీ మేడం. పుష్యరాగంలో బీట్స్ అన్నమాట. ఇంత క్వాలిటీలో జనరల్ గా ఈ చిన్న సైజ్ లోనే వస్తాయి, స్పెషల్ ఎల్లో సఫైర్స్. ఓవెల్ షేప్ లో మనకు దీనికన్నా కొంచెం తక్కువ క్వాలిటీ గ్రేడ్స్ లో వస్తుంది మేడం. ఇట్లా ఉంటుంది ఓవెల్ షేప్, లిటిల్ బిట్ మస్టర్డ్ కలర్ లాగా ఎక్కువ వస్తాయి. ఇది ప్యూర్ లెమన్ షేడ్ లాగా ఉంటుంది. సో ఈ డిఫరెన్సెస్ ఉంటాయి అన్నమాట దీనికి. ఇది ఎంత ఉండొచ్చు అండి? ఇది ఈచ్ లైన్ ఆల్మోస్ట్ 9-10,000. ఒక లైన్ వచ్చి 9-10,000. ఏ ప్రీషియస్ స్టోన్ అయినా, రూబీ కానీ, సఫైర్ కానీ, ఎమరల్డ్ కొంతవరకు ఎక్కువ ఉన్నాయి. రూబీస్ అండ్ సఫైర్స్ అయితే 9-10,000 నుంచి స్టార్ట్ అవుతాయి ఇట్లా ఓవెల్ షేప్లో 1 లైన్. చాలా పెద్దగా చాలా అట్రాక్టివ్గా ఉంది. అవును మేడం. యాక్చువల్లీ అమెజోనైట్ అని మీ వీడియోలో కూడా ఐ థింక్ చూపించాము మనము. అది కంప్లీట్లీ స్కై బ్లూ కలర్లో. అమెజోనైట్లో ఇవి స్ట్రైప్స్ లాగా వస్తాయి ఇంక్లూజన్స్. 2 వెరైటీస్ వస్తాయి. స్ట్రైప్స్ లేకుండా కూడా వస్తుంది. అది మోర్ ఆఫ్ స్కై బ్లూ కలర్ ఉంటుంది. ఇది సీ గ్రీన్ లాగా ఉంటుంది కలర్ అండ్ స్ట్రైప్స్ లాగా ఉంటుంది. ఇది అమెజోనైట్ అని ఒక స్టోన్. దీనిలో కూడా కలెక్షన్ ఉంది మేడం. సేమ్ స్టోన్లో ఇది వేరే కట్. పర్ల్ మిక్స్ చేశారు చక్కగా. ఈ పర్ల్ తో ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్యాపింగ్ లో చాలా యూస్ఫుల్ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఏ కలర్ కైనా ఎలివేట్ చేస్తుంది పర్ల్. పర్ల్ ఈజ్ ఆల్మోస్ట్ న్యాచురల్ ఎన్హాన్సర్ ఆఫ్ ఎనీ బీడ్ అనుకోండి. ఇప్పుడు ప్రైస్ ఇది ఎంత ఉండొచ్చు అంటారు? ఇది అప్రాక్సిమేట్లీ 30,000 ఉంది. 30,000 దగ్గర 30,000. ఇది వచ్చేసి జస్ట్ 13-14,000 లో 13-14. ఏదైనా క్వాలిటీ. ఇవి రెండు సేమే ఉన్నాయి క్వాలిటీ వైజ్, జస్ట్ వెయిట్ లో తేడా ఉంది. ఓ బరువు ఎక్కువ క్యారెట్స్ ఎక్కువ క్యారెట్స్ ఉంది, అది తక్కువ ఉంది. సో దీనిలో కూడా ఆల్మోస్ట్ 1 లైన్ 6-7,000 నుంచి స్టార్ట్ ఉంది. ఈ హెవీ సైజ్, ఇది కూడా హెవీ సైజే, బట్ దీని ముందు తక్కువ కనిపిస్తా ఉంది మనకు. సో ఈ కలెక్షన్స్ అన్ని అండ్ ఇంకా ఎన్నో ఆల్మోస్ట్ 70-80 స్టోన్స్లో మా దగ్గర వెరైటీ ఉంటుంది. సో అన్నీ మనం కవర్ చేయలేము కాబట్టి కొన్ని లిమిటెడ్గా అయితే మీ వ్యూవర్స్కి చూపించాను. వాళ్ళకు డెఫినెట్గా నచ్చితే వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్కి కూడా మెసేజ్ చేయవచ్చు. అండ్ చాలా మంది వెంటనే వీడియో కాల్ అరేంజ్ చేయమని చెప్తున్నారు. అది పాసిబుల్ లేదు మేడం, ఎందుకంటే చాలా మంది టైం వేస్ట్ చేసే వాళ్ళు కూడా ఫేస్ చేసాము. సో ఫస్ట్ వాళ్ళకు ఫొటోస్ పంపించి వాళ్ళు సెలెక్ట్ చేసుకొని తర్వాత ఏదైనా కొన్ని షార్ట్ లిస్ట్ చేసుకున్న తర్వాత మాకు కరెక్ట్ అనిపిస్తేనే వాళ్ళకు వీడియో కాల్ అరేంజ్ చేస్తున్నాము. సో ఎవరైతే వీడియో కాల్లో అబ్రాడ్ నుంచి చూడాలనుకుంటున్నారు ఆర్ అదర్ స్టేట్స్ నుంచి వాళ్ళు మెసేజ్ డ్రాప్ చేయండి, మేము డెఫినెట్లీ రిప్లై అవుతాము. దాని తర్వాత మీరు ఫొటోస్లో షార్ట్ లిస్ట్ చేసుకొని తర్వాత వీడియో కాల్లో చూడవచ్చండి. ఎందుకంటే నిజంగా కొనుక్కునే వాళ్ళందరికీ ఇది డిస్టర్బెన్స్ అవుతుంది. మా టైం కూడా చాలా ప్రీషియస్ అండ్ నిజంగా కావాల్సిన కస్టమర్స్ పాపం వాళ్ళకు ఎక్కువ వెయిటింగ్ అది బాధ, ఇటు మీకు టైం పోతుంది. సో ఏంటంటే కస్టమర్స్ వెంటనే వీడియో కాల్కి అడుగుతున్నారు. చాలా టైమింగ్ అవి అంత మెయింటైన్ చేసి మేము చేస్తాము. బట్ హూ ఎవర్ వాంట్స్ టు బై ఆన్లైన్ కొంచెం పేషెంట్గా అప్రోచ్ చేస్తే చాలా బాగుంటుంది మేడం. డెఫినెట్లీ వీఆర్ హియర్ టు సెల్, అంతే కదా, అమ్మడానికి కూర్చున్నాము, స్టోర్ పెట్టింది దానికే. బట్ ఏంటంటే ఇట్ హ్యాస్ టు బి గివెన్ సమ్ టైమ్, ఎందుకంటే మాకు వాకిన్స్ కూడా ఉంటాయి కాబట్టి. సో అరేంజ్ చేసి మేమే చూపిస్తాం. వీడియో కాల్ నేను కానీ మా అన్నయ్య కానీ ఇద్దరమే హ్యాండిల్ చేస్తున్నాము. ఏ స్టాఫ్తో కూడా హ్యాండిల్ చేపియం, ఎందుకంటే వాళ్ళ ఎక్స్ప్లెనేషన్కి మా ఎక్స్ప్లెనేషన్కి చాలా తేడా ఉంటుంది కాబట్టి కస్టమర్స్ కి యూస్ఫుల్ నాలెడ్జ్ ఎవరికి ఉండదు, ఇక హెల్ప్ఫుల్ ఉంటుంది మేడం. అంత దూరం నుంచి వాళ్ళకి క్వాలిటీస్ అవి అర్థం చేపియాలంటే మేము మాట్లాడితేనే బెటర్ అని ఇప్పటి వరకు కూడా మేమే మెయింటైన్ చేస్తున్నాము. చాలా దాని వెనకాల హార్డ్ వర్క్ కూడా ఉంది, బట్ ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్ హార్డ్ వర్క్. సో అది ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను.
హాయ్ వజీర్ గారు. హలో మేడం, బాగున్నారా? బాగున్నానండి. అయితే మీరు ఈ జాతి రత్నాల గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నా ఫ్రెండ్స్ అంతా నాకు కాల్ చేసి హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అవును సో వారందరి కోసం, ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మనం వీడియో చేస్తున్నాం కదా, ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో మీరు ఒక్కసారి మళ్ళీ ఇంకొకసారి. మేడం, చాలా మంది ఏంటంటే మా దగ్గర వచ్చిన కస్టమర్స్ బీడ్స్ కోసం వస్తున్నారు. మన ఐపీఎస్ ఆఫీసర్ సరే వచ్చారు. వాళ్ళు ఏంటంటే వరంగల్ నుంచి వాళ్ళ భార్యకి ఏదో బీడ్స్ కొనాలని వచ్చారనమాట. తర్వాత ఎవరో అతనికి ఎల్లో సఫర్స్ పెట్టుకోమని చెప్పారంట. సో దానివల్ల అతను ఎల్లో సఫర్ అడిగారు. మంచి క్వాలిటీది ఇలాంటిది ఒక జాతి పుష్పరాగం ఇచ్చాను మేడం. సో ఆయనకు మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఇలా ఉంటుంది, ఇలా దీని గురించి డిఫరెన్సెస్ ఉంటుంది అన్నీ చెప్పి మంచి స్టోన్ వాళ్ళకు ఒక 6-7 క్యారెట్ది ఇచ్చారు మేడం. సో చాలా దూరం నుంచి చాలా మంది వస్తున్నారు. అది ఏంటంటే నాట్ జస్ట్ బీడ్స్ అండ్ పర్ల్స్ మేడం, స్టోన్స్ కూడా వాళ్ళకి ఎలాంటి జాతి రత్నాలు కావాలన్నా, అండ్ దట్ టు వాళ్ళకు 2 క్యారెట్స్ నుంచి తీసుకొని 10 క్యారెట్స్ వరకు ఏం సైజులో కావాలన్నా, సో అన్ని రకాలైన జాతి రత్నాలు ఉన్నాయి మేడం. వాళ్ళకి బేస్డ్ ఆన్ దేర్ వెయిట్ అండ్ ఏజ్ ఆల్సో దే కన్సిడర్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు 50 years మనిషి ఉన్నారు, ఆయనకు వెయిట్ కూడా మోర్ దెన్ 80 kgs ఉన్నారంటే దే కన్సిడర్ మినిమం 6 to 7 క్యారెట్స్. ఏజే కాదు, బాడీ వెయిట్ కూడా కన్సిడర్ చేయాలి. సో వాళ్ళు జాతి రత్నాలు సజెస్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకొని సజెస్ట్ చేస్తారు. సో బేస్డ్ ఆన్ దేర్ రిక్వైర్మెంట్ వీ హ్యావ్ ఇన్ ఆల్ రేంజెస్ మేడం. వాళ్ళు ఏ జాతి రత్నాలు మన దగ్గర తీసుకున్నా కూడా ఇలాంటిది ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తాను మేడం, గ్యారంటీ. మేము సర్టిఫికేట్ ఏంటంటే నేను సర్టిఫైడ్ జమాలజిస్ట్ కాబట్టి వాళ్ళకు దీని గురించి అన్ని వివరాలు ఇలాంటి ఒక కార్డులో మెన్షన్ చేసి ఇస్తాను మేడం. అయితే వివరాలు అంటే అది ఎన్ని క్యారెట్స్ ఉంది, కలర్ ఎలా ఉంది, రియల్ కాదా, క్వాలిటీ గురించి వివరాలు వచ్చేస్తాం మేడం దీంట్లో. ఇంకొకటి ఏంటంటే మేడం, ఎప్పట్లో మేము ఇంతవరకు ఇన్ని సంవత్సరాల్లో ఒక మోర్ దెన్ 20,000 జనాలకి ఇచ్చాను కాబట్టి ఈ చంద్రకాంతమణి. మీరు కూడా ఒకటి మొన్న తీసుకున్నారు. ఇది ఇలాంటిది లాకెట్స్ కూడా రెడీగా ఉన్నాయి మేడం. సో ఇది ఇలా ఎవరికైనా పీస్ ఆఫ్ మైండ్ కోసం మేడం, ఎస్పెషల్లీ చంద్రుడి బలం కోసం. వాళ్ళు జ్యోతిష్యంకి అడిగినా అడగలేకపోయినా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దర్ ఏజ్, జెండర్, ఎవ్రీథింగ్ ఎవరైనా ఇది ధరించవచ్చు మేడం. సో ఇది మూన్ స్టోన్. ఇది ఏంటంటే మనకు చిన్న పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ వీ హ్యావ్ ఇన్ ఆల్ సైజెస్ మేడం. వాళ్ళు ఆర్డర్ పెడితే మేము వాళ్ళ ఇంటికి కావాలంటే కొరియర్ ద్వారా పంపించేస్తాను మేడం. అది కూడా ఫ్రీ షిప్పింగ్. ఇంకొకటి ఏంటంటే అన్ని రకాలైన జాతి రత్నాలు ఉన్నాయి మేడం. మనం ఇప్పుడు అన్నీ చూపించలేము కాబట్టి వాళ్ళకి ఏ జాతి రత్నాలు కావాలన్నా వాళ్ళ దగ్గర వస్తే అన్నీ చూపిస్తాం వాళ్ళకు. బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ దే క్యాన్ పర్చేజ్ మేడం. ఓకే వజీర్ గారు, ఈ చంద్రకాంతమణి కొన్ని వేల మంది కొంటున్నారు కదా, అసలు అది దాని ధర అందుబాటులో ఉంటుందా, ఎక్స్పెన్సివ్? మీరు నాకు చెప్పండి. ఇట్ ఈస్ అఫోర్డబుల్ మేడం. ఇది ఏంటంటే మీకు పెద్ద సైజ్ లాకెట్ తీసుకుంటే 4,500 మేడం, అండ్ ఇంకా కొంచెం పెద్దది తీసుకుంటే 6,500, అండ్ స్టార్టింగ్ చిన్న సైజ్ తీసుకుంటే 3,500 ఓన్లీ మేడం. అండ్ ఇట్ ఈస్ మేడ్ ఇన్ సిల్వర్ మేడం, వెండిలో చేస్తాం. అది వెండిలో పెడితేనే ప్రత్యేకత మేడం అది. సో వీ హ్యావ్ టు యూజ్ సిల్వర్ ఓన్లీ. సిల్వర్ లో రెడీ లాకెట్ ఫ్రీ షిప్పింగ్ ద్వారా 3,500 స్మాలర్ సైజ్ మేడం. వీ క్యాన్ సెండ్ ఇట్ టు దేర్ అడ్రస్. వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ఇండియాలో వాళ్ళకి మేము పంపించడం జరుగుతుంది మేడం. ఓకే వజీర్ గారు, మీరు నాకు మన ఫోన్లో ఒక విషయం చెప్పారు. చాలా మంది మామూలు పూసలు తీసుకొచ్చేస్తున్నారు, ఇవి తక్కువే కదా అంటున్నారు అని. అయితే నేను ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. మామూలు పూసలు కాదండి వీరు అమ్మేది. అంటే పూసలు కాదు, ఒక క్వాలిటీ ఉన్న జాతి రత్నాలు. వారు గ్యారంటీ కార్డ్ కూడా మనకి ఇస్తున్నారు కదా. అంటే ఎంత ధైర్యం ఉంటే ఎట్లా ఇస్తారు, మీరు ఎక్కడైనా చూపించుకోండి అని. వజీర్ గారు, మీరు చెప్పాలనుకున్నది ఒకసారి చెప్పేసేయండి మేడం. యాక్చువల్లీ ఏంటంటే మేడం, చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇది మిక్స్డ్ ఆఫ్ సిల్వర్, గోల్డ్ జ్యువెలరీ అనుకుంటున్నారు. బట్ అవర్స్ ఈజ్ ఏ ఎక్స్క్లూజివ్ స్టోర్. జెమ్స్, పర్ల్స్ ఎలాంటిది కావాలంటే. ఇంకొకటి ఏంటంటే మీ దగ్గర చాలామంది కస్టమర్స్ దగ్గర దే హ్యావ్ డైమండ్ సెట్స్ మేడం. ప్రతి ఫంక్షన్స్కి దే కెనాట్ యూజ్ ఇట్. సో అలాంటి జ్యువెలర్స్ మీరు సేవ్లో పెట్టేసి బీడ్స్ వాడాలనుకుంటే ఇలాంటిది రెడీ టు వేర్ సెట్స్ ఉన్నాయి మేడం మా దగ్గర. సో మేము కస్టమర్కి ఏం చెప్తామంటే ఓన్లీ మీరు బీడ్స్లో ఏదైనా ఎక్స్క్లూజివ్ సెట్స్ కొనాలంటేనే మా పైన కాన్సన్ట్రేట్ చేయవచ్చు. మీరు జస్ట్ ఏదో మామూలు పూసలు తీసుకుని వచ్చి దానికి అల్లించాలి, కొంచెం యాడ్ చేయాలంటే మా దగ్గర అస్సలు లేదు మేడం. సో ఇది ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ వచ్చినాక వాళ్ళకు ఇబ్బంది అవుతుంది కదా దూరం వచ్చినాక. సో ఎనీ కస్టమర్ హూ ఆర్ కమింగ్ టు స్టోర్ రియల్ బీడ్స్ కొనాలనుకుంటేనే యూ ప్లీజ్ కన్సిడర్. క్వాలిటీ ఉన్న జాతి రత్నాలండి, ప్రీషియస్ స్టోన్స్ అండ్ బీడ్స్ ఉంటాయి వీరి దగ్గర. అదే వారు చెప్తున్నారు. మామూలుగా పూసల కొట్టు కాదమ్మా, వేరేగా అనుకోకండి
ఆ పూసలు ఈ పూసలు తెచ్చి దీనికి అది కలుపుతారు ఇది కలుపుతారా అట్లా కాదమ్మా, ఇదొక స్పెషల్ జాతిరత్నాలు అమ్మే స్టోర్ ఇది అని చెప్తున్నారు. అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం. చూశారు కదా అండి, కొత్తగా వచ్చిన సెట్స్ అన్నీ కూడా వారు చెప్పారు, చూపించారు. మనకు తెలియని వాల్యుబుల్ చాలా ముఖ్యమైన అసలు రత్నాల గురించి వాటి గురించి మనకి నాలెడ్జ్ కూడా వారు ఇచ్చారు. అంటే చెప్పారు వీటికి ప్రాణం ఉంటుంది, ఇవి భూమి లోపల ఉండేవి, వాటి నివాస స్థలం పైన కాదు, బట్ మన అవసరార్థం వాటిని భూమిలో నుంచి పైకి తెచ్చేస్తున్నాము. ఈ వాతావరణానికి అవి అడ్జస్ట్ అవ్వాలంటే మనం కొబ్బరి నూనె రాసి మెత్తని బట్ట చుట్టి దాయాలి, మళ్ళీ మనం వాడుకునేటప్పుడు ఆ కొబ్బరి నూనెను శుభ్రంగా తుడిచి వేసుకోవాలి. ఇవన్నీ చెప్పారు. సో జాతిరత్నాల గురించి చెప్పారు, మీరు అన్నీ చూశారు కదా. అయితే మనందరికీ హ్యాపీ న్యూస్ ఏంటంటే చాలామంది మాకు బీడ్స్ కొనుక్కోవాలని ఉంది కానీ బడ్జెట్ రేంజ్లో మాకు ఇట్లాంటివి మాకు కూడా వేసుకోవాలని ఉంది అని అడుగుతున్నందుకు వారి కోసం ఏప్రిల్ నెలాఖరికి కొత్త స్టోర్ ఓపెన్ చేస్తున్నారండి. బడ్జెట్ రేంజ్ రత్నాలు అన్నీ కూడా బడ్జెట్ రేంజ్ సెట్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి. అదొక మనకి చాలా సంతోషమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు లక్షల్లో కొనగలిగే వారు కూడా చిన్ని సరదాగా బయటకు వెళ్ళడానికి, ఏదో ఒక డ్రెస్ మీద వేసుకోవడానికి ఎక్కువ కలర్స్ కావాలనుకుంటాం. ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టగలిగే మనసు ఉన్నా కూడా 10 రకాలు 10 లక్షలు ఒకసారి తెచ్చి 10 రంగులు కొనలేం కదా. అందుకని చెప్పి 1 లక్ష రూపాయల్లోనే 10 సెట్లు 15 సెట్లు వచ్చేటట్టు మేము అరేంజ్ చేస్తున్నాము అంటున్నారు. అది మనందరికీ హ్యాపీ న్యూస్. ప్రతి రంగుకి మ్యాచింగ్ దొరికేస్తుంది మనకి కదా అండి. సరేనండి, చాలాసేపు చాలా సంతోషంగా మాట్లాడుకున్నాం, చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాం. సో మరిన్ని విశేషాలతో మరి సరికొత్త వీడియోతో తొందరలోనే మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ అండి.